బేకింగ్ పౌడర్ వేయకుండా బేకింగ్ సోడా వేయకుండా కేక్ చేసుకుందామండి. చాలా బాగా వస్తుంది. ఎక్కువసేపు బీట్ చేసి కేక్ చేసుకుంటే సూపర్గా వస్తుంది. టేస్ట్ చూసి చెప్తాను మీకు. ఇదిగోండి ఎంత పఫీగా ఉందో చూడండి. ఇట్ట నొక్కితే స్పాంజ్ నాకు ఇష్టం. బాగుందండి, సూపర్గా ఉంది, చాలా బాగుంది. సూపర్ టేస్ట్ ఉంది, సూపర్గా ఉంది. ఎందుకంటే బేకింగ్ సోడా అది వేయకుండా చేసింది కదా. చూసారుగా. హ్యాపీ క్రిస్మస్. చాలా బాగుంది. ఎట్లా ఉంది? మీరు ఎట్లా ఉంది అంటున్నారు? అంకుల్ తిన్నారు, మీరు ఎట్లా ఉందో చెప్పండి సార్. బాగుంది, చాలా బాగుందండి. అసలు పఫీగా ఇట్లా మెత్తగా ఉంది, చాలా బాగుంది. నమస్తే అండి. ఈరోజు మనం కేక్ చేసుకుందాం. క్రిస్మస్ వస్తుంది, న్యూ ఇయర్ వస్తుంది కదా. నేను ఊరికే సరదాగా చేసుకుంటున్నాను. మీ అంకుల్ ఎప్పటి నుంచో కేక్ చేయమంటే ఈ మధ్య మేమేమీ తింటలేదు కదా షుగర్కి సంబంధించినవి. సరే అని లైట్ షుగరు, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ వేయకుండా కేకు సింపుల్గా చేసుకుంటాం. ఇదిగోండి కేకు గిన్నెలు. ఇది అమ్మమ్మ కాలంలో అమ్మమ్మ చేసేది, మా అమ్మ చేసేది, మా పెద్దమ్మ అందరూ చేస్తే ఈ గిన్నె నేను తెచ్చుకున్నా. నేను యశ్వంత్ శ్రీమంత్ చిన్నప్పటి నుంచి కేకులు చేసేదాన్ని. వాళ్ళ పుట్టినరోజుకి చేసి అప్పట్లో ఐసింగ్ అన్నీ చేసేదాన్ని. నాకు ఇంట్రెస్ట్ ఇట్లా కేకులు చేస్తాం, స్వెటర్లు అల్లుతాను, స్మాకింగ్ చేస్తాను, ఫ్రాకులు కుడతాను, బ్లౌజులు కుట్టుకుంటా, అన్నీ మీకు తెలుసు. చుడీదార్లు కటింగ్ అన్నీ వచ్చు నాకు. ఇదిగోండి ఇది అమ్మమ్మ కాలం నాటి కేకు గిన్నె. అమ్మమ్మ అప్పుడు మద్రాసులో తెచ్చింది ఈ గిన్నె. దీనికి ఏంటంటే ఇదిగోండి ఇట్లా ఇసుక పోసుకోవాలి. ఇసుక పోసుకుని ఫ్రీ హీట్ చేసేసుకోవాలి. ముందు మనం ఇట్లా నేను ఫ్రీ హీట్ చేసేస్తున్నాను మీడియంలో పెట్టి. ఇదిగోండి దీనిపైన ఇదిగోండి ఇట్లా ఇది పెట్టేస్తాం. దీని లోపల మూత పెడతాం. ఇది అమ్మమ్మది ఇది. ఇదిగోండి దీని లోపల నేను తీసుకున్న బటర్ పేపర్స్. ఇదిగోండి నా దగ్గర ఉన్న కేక్ గిన్నెలు. ఇది కుక్కర్, అమ్మ కుక్కర్ చిన్నప్పుడు ఇదిగోండి ఇది అమ్మదే కేక్ గిన్నె. మీ అందరికీ తెలుసుగా ఈ కేక్ గిన్నె. ఇక్కడ దీంట్లో ఇసుక పోసి గ్యాస్ మీద పెట్టి ఇక్కడ హోల్ వస్తుంది. ఇది బాగుంటుంది కేకు. ఊరికే మీకు చూపించాలనిపించి ఇవాళ సామాన్లు తీసా. ఇది మోల్డింగ్. దీనికి ఏంటంటే లాక్ సిస్టమ్. మనకి ఇట్లా వచ్చేస్తుంది, ఇట్లా వస్తుంది. మనం కేక్ అయిపోయినప్పుడు ఇట్లా వెడల్పు చేస్తే మనకి ఈజీగా పైకి తీసేసుకోవచ్చు. ఇది తీసుకున్నా నేను. మనకి గట్టిగా ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? బటర్ పేపర్ కట్ చేసుకోవాలి. ఇదిగోండి బటర్ పేపరు 4గా మడతేసేసేయండి సింపుల్గా మనం కట్ చేసుకోవడానికి. లేదు అంటే ఈ గిన్నె పెట్టేసి వెనక మేము పెన్సిల్ పెట్టి గీసుకునేదాన్ని. ఇప్పుడు ఏంటంటే ఇదిగోండి ఇట్లా 4 మడతలు వేసినాక ఇట్లా క్రాస్ వేయండి. వేసి ఇట్లా అనండి. ఈ సెంటర్ ఉంటుంది కదా, ఈ సెంటర్ కరెక్ట్గా పట్టుకొని ఇక్కడికి ఫోల్డ్ చేసేయండి. అంతే, ఇక్కడికి ఇట్లా ఫోల్డ్ చేసి కట్ చేసేస్తాం. చూద్దురు కానీ ఎంత ఈజీగా వచ్చేస్తుందో. ఈ ఎడ్జ్కి తీసుకోవాలి కరెక్ట్గా మనం. ఈ ఎడ్జ్కి ఇక్కడి నుంచి ఇక్కడికి కట్ చేసేస్తాం. ఇట్లా షేపు కొంచెం ఇట్లా కరెక్ట్గా వస్తుందండి. బటర్ రాసి చేద్దాం. ఇప్పుడు ఏం చేయాలి? ఇదిగోండి ఇదిగోండి 2 దీన్ని ఇంకో పేపర్ని 2 కట్ చేస్తున్నా. మేము చిన్నప్పటి నుంచి బటర్ పేపర్లు దొరకలేదనుకోండి, వైట్ పేపర్కి నూనె రాసి నెయ్యి రాసి వేసేసుకునేవాళ్ళం. న్యూస్ పేపర్లు మట్టుకు వేయమాకండి. ఇదిగోండి బయట నుంచి హైట్ చూసుకోండి. హైట్ చూసుకుని మడవండి. మడిసినాక అక్కడక్కడ ఘాట్లు పెట్టండి. ఇక్కడ దాకా మనం ఎక్కడైతే మడిసామో అక్కడ దాకా చిన్న చిన్న ఘాట్లు. ఇదిగోండి ఇట్లా కట్ చేసేసుకున్నాం 2.
కట్ చేసుకుని ఏం చేయాలంటే ఇది తీసేయాలి, అడుగు తీసేయండి ఫస్ట్. తీసేసి ఇదిగోండి ఇట్లా ఇట్లా మొత్తం మళ్ళీ ఈ పైనుంచి నేను నెయ్యి రాసి చూపిస్తాను, మీకు నెయ్యి రాసేసి చూపిస్తాను. నెయ్యి ఇట్లా నెయ్యి రాస్తే ఏంటంటే అంటుకుపోతాయి చక్కగా. ఇదిగోండి ఇట్లా పెట్టాం కదా, ఇట్లా పెట్టినాక ఈ సెంటర్ది మధ్యలో పెట్టేసేయండి. మధ్యలో పెట్టేసి ఇక నెయ్యి ఇదిగోండి రౌండ్ షేప్ అయిపోయింది కదా, ఇంతవరకు రెడీ చేసుకున్నాం. ఇదిగోండి 3 గుడ్లు, 90 గ్రాములు మైదా, 90 గ్రాములు షుగరు. ఈ షుగరు మనం మిక్సీలో పొడి చేసుకుందాం. ఇదిగోండి 30 గ్రాములు నూనె, నేను మీకు మీకు ఇక్కడ చూపిస్తున్న పాలు అంతే. వెనీలా ఎసెన్స్ అండి. ఇప్పుడు ఈ 90 గ్రాములని నేను మిక్సీలో వేసి పౌడర్ కొడతా. 90 గ్రాములు ఎంత వచ్చిందో చూద్దాం. ఈ కప్పుల ప్రకారం కొలుసుకుందాం, మన పద్దాక షాప్కి వెళ్ళాం కదా. ఇదిగోండి 90 గ్రాములు అంటే కొలుస్తున్నా ఊరికే. మైదా చూస్తున్నా, నేను కూడా ఫస్ట్ టైమే కొలుస్తున్నా. 90 గ్రామ్స్ వచ్చి 60 ml కప్పులో కరెక్ట్గా వచ్చింది. ఇది పౌడర్ చేద్దాం. ఇదిగోండి మైదా కొలుస్తున్నా. ఇదిగోండి 120 కరెక్ట్గా 120 ml దానికి మైదా వచ్చింది. ఇదిగోండి పంచదార 90 గ్రామ్స్ మిక్సీ చేసేసా, ఇక్కడ పక్కన పెట్టుకుందాం. ఇదిగోండి కొంచెం చిటికెడు ఉప్పు కావాలి. ఇప్పుడు ఈ గుడ్లని వైట్ సోనా సపరేటు, ఎల్లో సోనా సపరేట్ చేస్తా. ఆ సపరేట్ చేసేది నా దగ్గర ఇప్పుడు కనపడలే, ఎక్కడ పెట్టానో. ఏమండి గుడ్లు మట్టికి ఫ్రిడ్జ్లో పెట్టుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. రూమ్ టెంపరేచర్కి రావాలి పాలు గుడ్లు అన్నీ. ఎల్లోది దీంట్లో వేస్తున్నా. తెల్ల సొన సపరేటు, ఎల్లో సొన సపరేట్ చేయాలి అంతే. అది చేసాం కదా. ఇదిగోండి వెనీలా ఎసెన్స్ 1 స్పూను, చిన్న స్పూను. ఇదిగోండి వెనీలా, చిటికెడు ఉప్పు. ఇప్పుడు మనం వీటిని ఎల్లో బీట్ చేసేయాలి వెనీలా వేసేసి అంతే. ఇది పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ వైట్ బాగా బీట్ చేద్దాం, తెల్లగా నురుగు వచ్చే వరకు. బాగా బీట్ చేద్దామండి. ఎంత బీట్ చేసుకుంటే మనకి కేక్ అంతా గుల్లగా వస్తుంది. ఇది వెనీలా స్పాంజ్ కేకు. ఆయిల్ తక్కువ, షుగర్ తక్కువ, మైదా తక్కువ, బేకింగ్ పొడి లేదు, సోడా లేదు. ఎంత ఈజీనో, పిల్లలకు కూడా ఎంత మంచిదో, పెద్దవాళ్ళకి అందరికీ. చూసారండి ఎంత నురుగు వచ్చిందో. ఇదిగోండి ఎంత పఫీగా వచ్చిందో చూడండి. మనం ఈ 90 గ్రాముల షుగరు కొంచెం కొంచెం వేసేసుకోవాలి. కొంచెం కొంచెం వేసి 2 సార్లు కొట్టేద్దాం, 2 కానీ 3 సార్లు కానీ. ఇదిగోండి మరలా బీట్ చేద్దాం. 3 సార్లుగా వేసేస్తున్నా. మొత్తం పోసేసాను. ఇక పోసి బీట్ చేద్దాం. మొత్తం పంచదార అంతా వేసేసామండి. ఇట్లా మొత్తం కలిసేటట్టు గిన్నెంతా తిప్పుతున్నా, ఎక్కడ ఉందో పంచదార. ఇంకొంచెం సేపు బాగా కలిసేటట్టు బీట్ చేద్దాం. ఇంకా బాగా నురుగు రావాలి, క్రీమీగా. పంచదార కాను వైట్ సోనా కరిగిపోయింది. ఎల్లో కొంచెం కొంచెం వేసి తిప్పుదాం. ఇంకా బాగా బీట్ చేద్దాం. ఇది ఫుల్ క్రీమ్ అయ్యే వరకు మంచిగా బీట్ చేద్దాం. ఇదిగోండి ఇక ఫుల్ క్రీమ్ వచ్చేసింది. ఇక ఆపేస్తున్నా.
ఇదిగోండి ఇట్లా ఇట్లా చూడండి, ఇట్లా స్టిక్కీగా ఉంటే ఇది కరెక్ట్గా మనకి ఇది బీట్ అయిందని అర్థం. ఇంకా బీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇదిగోండి జల్లిచ్చేసుకుందాం 90 గ్రామ్స్. అదిగోండి అట్లా పడుతుంది. మైదా జల్లిచ్చేసుకున్నాం కండి. ఇప్పటి నుంచి మనం స్లోగా ఒకే యాంగిల్లో కలపండి. అప్పుడు ఏంటంటే ఈ మనకు వచ్చిన నురుగు పఫీనెస్ తగ్గదు. ఇట్లా 2-3 సార్లు తిప్పితేనే కలిసిపోతుంది. ఎక్కువ స్పీడ్గా కూడా కాదు, లైట్గా. ఐస్ క్రీమ్ అంత లైట్ వెయిట్గా ఉంది అసలు. నాలుగైదు సార్లు తిప్పినాక ఇప్పుడు 30 ml పాలు పోసేద్దాం. రూమ్ టెంపరేచర్కే రావాలి ఈ పాలు కూడా. ఇదిగోండి ఈ పాలు పోసేద్దాం 30 ml. ఈ 30 ml నూనె సన్ఫ్లవర్ ఆయిల్ అండి. మన వేరుశనగ నూనె అది వేయకూడదు, వాసన వస్తే మళ్ళీ మనకి మంచిగా ఉండదు. ఇదిగోండి నూనె పాలు పోసాం కదా, ఇంకప్పుడు లైట్గా కలిపేసేయండి. చక్కగా కలిసిపోతుంది. అచ్చం ఐస్ క్రీమ్ ఉంటుంది చూసారా, ఐస్ క్రీమ్ ఉన్నట్టుంది. ఇంకా పిండి అంతా కలిసిపోయింది చూసారుగా. ఇదిగోండి బాగా కలిసిపోయింది పిండి నూనె అంతా. ఇప్పుడు మనం ఈ మోల్డ్లో పోసేద్దాం. మొత్తం పోసేస్తాను. ఇంకా ఏమన్నా ఎయిర్ బబుల్స్ ఉంటే ఇట్లా టూత్ పిక్తో ఇట్లా తిప్పండి. ఇంకొప్పుడు ఇట్లా అయిపోయింది కదండి. ఇదిగోండి ఇప్పుడు ఇట్లా ట్యాప్ చేసామనుకో ఎయిర్ బబుల్స్ అన్నీ పోతాయి. ఇంకప్పుడు దాంట్లో పెట్టేద్దాం ఓవెన్లో. మన గ్యాస్ ఓవెన్ ముందే ఫ్రీ హీట్ చేసుకున్నాను కదా. ఇదిగోండి అంతే. టైం చూడండి 35 నిమిషాలు 40 నిమిషాలు కరెక్ట్గా అవుతుంది. మీడియంలోనే పెట్టాను నేను. ఇదిగోండి అదిగోండి 2:40 అయింది. ఇదిగోండి 3:15కి చూద్దాం. 35-40 నిమిషాలకు అవుతుంది. ఇది సిమ్లో, మీడియం కూడా కాదు, సిమ్. మీ పొయ్యిలను బట్టి మీరు చూసుకోండి అంతే. ఇదిగోండి 35 నిమిషాలు అయింది. ఒకసారి తీస్తున్నాను. కొంచెం కలర్ వస్తే ఇంకా బాగుంటుంది. ఒక 10 నిమిషాలు ఉంచుదామే. యాభై నిమిషాలు అయింది. వాసన వస్తుంది. ఉడికిందేమో, మంచిగా కలర్ వచ్చిందేమో చూద్దాం రండి. కలర్ వస్తుందండి, చూద్దాము. టూత్ పిక్ పెట్టి చూస్తున్నా. అదిగోండి అంటుకోలే చూసారా, రెడీ అయిపోయింది. ఇదిగోండి ఇక అంటుకోవట్లేదు కాబట్టి ఇక ఆపేస్తున్నాను. ఇంకా స్టవ్ కరెక్ట్గా 50 నిమిషాలకి మనకి రెడీ అయింది కేకు. నేను కొంచెం సేపు ఒక 10 నిమిషాలు ఉంచుతాను, ఉన్నాక తీస్తానే. ఇంకా తీసేసుకుందాం. ఇంకా తీసి ఇక్కడ పక్కన పెడుతున్నాను, ఇక్కడ పెడుతున్నాను. మనం బటర్ పేపర్ వేసాం కదండి. ఇట్లా వేడి కొంచెం ఆరిపోయినాక తీస్తే ఇంకా బాగుంటుంది. ఇదిగోండి ఇప్పుడు ఇంకా మనం ఇట్లా తీసేసుకుంటామే. కొంచెం సేపు ఆరినాక ఇదిగోండి కొంచెం ఆరనిద్దాం, ఆరినాక తీద్దాం. వాసన అయితే భలే వస్తుందండి, చాలా బాగా వస్తుంది. ఇంకా వేడి మీదే ఉంది. నేను మీకు ఊరికే తిప్పి చూపిస్తున్నా. ఇదిగోండి మనం వేసిన బటర్ పేపర్ ఇట్లా అంటుకుంటుంది చక్కగా. ఈజీగా ఇట్లా తీసేసుకోవచ్చు.
ఎంత ఈజీగాను. వేడి ఆరిపోతే ఇంకా మంచిగా మన ఐడియాలండి. మీకు నాకంటే మీరు చిన్నపిల్లలు ఇంకా చాలా బాగా చేస్తారు. పద్మాంటి మాకు క్రిస్టమస్ కొన్ని రకాల వంటలు చేసి చూపించవా, మేము చెక్కలు చేసుకుంటాం కొర్రలతో అన్నారు. చేస్తానండి, మీకు చేసి చూపిస్తాను. ఇదిగోండి దగ్గరికి రండి ఎట్లా వస్తుందో. కొంచెం జాగ్రత్తగా తీసుకుంటే మంచి కలర్ వచ్చింది. సూపర్ కలర్. దీని మీద మీ ఇష్టం, మీరు డెకరేషన్ ఎన్నైనా చేసుకోవచ్చు. హ్యాపీ క్రిస్మస్ అని చాలా బాగా చేయొచ్చు. క్రీమ్, విప్పింగ్ క్రీమ్ ఉందనుకోండి, హ్యాపీ క్రిస్మస్ అని చేసేయచ్చు. ఎంత బాగా మెత్తగా ఉందో చూడండి, స్పాంజ్ ఎంత మెత్తగా ఉందో. కొద్దామండి. చూసారా ఎంత మెత్తగా ఉందో? మెత్తగా ఉందండి. మీరు కావాలంటే కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకోండి, ఇంకా బాగా పఫీగా వస్తుంది. నేను వద్దని వేయలే బేకింగ్ పౌడర్. టేస్ట్ చూసి చెప్తాను మీకు. కొంచెం వేడిగా ఉంది. ఇదిగోండి ఎంత పఫీగా ఉందో చూడండి. ఇట్ట నొక్కితే స్పాంజ్ స్పాంజ్. ఇదిగోండి స్పాంజ్. నాకు ఇష్టం. బాగుందండి, సూపర్గా ఉంది, చాలా బాగుంది, సూపర్. కలర్ కూడా మంచిగా వచ్చింది. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు ఎలా కేక్ చేస్తారో కూడా నాకు తెలియజేయండి. ఈసారి మీరు నాకు కేక్ ఈ మెజర్మెంట్స్ అని చెప్తే తప్పకుండా ఆ విధంగా కేక్ చేసి మీకు చూపిస్తా. ఓకేనా అండి? ఉంటానండి. బై అండి. సూపర్ టేస్ట్ ఉంది, సూపర్గా ఉంది. ఎందుకంటే బేకింగ్ సోడా అది వేయకుండా చేసింది కదా. మన ఇష్టం అండి, రకరకాలుగా చేసుకోవచ్చు కేకులు. ఇట్లాగే చెయ్యాలి, ఎంతే వేయాలని ఏమీ లేదు. అసలు ఎగ్ వాసన కూడా రావట్లా. తక్కువ మైదా, తక్కువ షుగరు, సూపర్. చూసారుగా మంచిగా అయిపోయినాయి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. చాలా బాగుంది. ఎట్లా ఉంది? మీరు ఎట్లా ఉంది అంటున్నారు? అంకుల్ తిన్నారు, మీరు ఎట్లా ఉందో చెప్పండి సార్. బాగుంది, బాగుంది, చాలా బాగుందండి. అసలు పఫీగా ఇట్లా మెత్తగా ఉంది, చాలా బాగుంది.